రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వేదికగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా వీధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అగ్నిమాపక సిబ్బంది అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు నేటి నుంచి నెల 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో మంటలు ఆర్పే క్రమంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది వీరమరణం పొందగా వారి అచంచలమైన సాహసాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఏటా ఈ వారోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అగ్నిమాపక వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అగ్ని ప్రమాదాల మీద అవగాహన కల్పించడం, అలాగే ఎంతోమంది అగ్నిమాపక సిబ్బంది సేవ చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళని స్మరించుకుంటూ మన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 20 మధ్యలో మనం అనేక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. అందులో భాగంగా ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర సిరిసిల్లలో ఫైర్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 20వ తారీఖు వరకు మనం రకరకాల ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ ప్రజలకి అనేక రకాల అగ్ని ప్రమాదాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది.